ఎలా ఉన్నారు? అంతా క్షేమేనా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు మనం ఎగ్ గ్రేవీ చేద్దామండి. కోడిగుడ్డు గ్రేవీ అన్నమాట. ఇది సౌత్ ఇండియన్ డిష్, చాలా బాగుంటుంది. మా అమ్మగారు చేతి వంట అనమాట. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో, మీరేగా నా ఫ్రెండ్స్, మీతో నేను షేర్ చేసుకుంటానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. చేసే విధానం చూపిస్తానండి. 3 చిన్న సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 చిన్న సైజు టమాటోస్ ఇలా తరిగి పెట్టుకున్నానండి. ఇది 4 టేబుల్ స్పూన్లు చింతపండు రసం, ఒక పెద్ద పొటాటో బంగాళాదుంప ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 6 ఎగ్స్ అండి, బాయిల్ చేసి పెట్టాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, జీలకర్ర 1 టీ స్పూన్, సముద్రపు ఉప్పు అన్నమాట, కళ్ళుప్పు, 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఆకులు, కరివేపాకు, నీళ్ళు, ఆయిల్ పోసి పెట్టానండి. నేను పెట్టానండి కోడిగుడ్డుకి. ఇదే కాస్త వేపుగా ఉంటుంది కోడిగుడ్డుని, చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై చేద్దాము. ఈ కోడిగుడ్డు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలాగా ఫ్రై అయిపోయి ఇవి తీసేస్తానండి. తీసి ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. కాస్త వేడెక్కిందండి ఆయిల్. ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేస్తాను. జీలకర్రని నల్లగా చేయొద్దండి, మాడనివ్వద్దు అనమాట. ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తానండి. జీలకర్ర వేగిపోయిందండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండే డిష్ అనమాట, ఆంధ్ర సైడ్. ఇది కాస్త వేగిన తర్వాత ఆ తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. చూడండి, చక్కగా వేగాయి ఉల్లిపాయలు. ఇప్పుడు నేను చూపించడం మర్చిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసి ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. పసుపు వేస్తున్నానండి, కారం కూడా వేస్తున్నాను. కాస్త ఉప్పు వేద్దామండి. కళ్ళుప్పు చాలా జాగ్రత్త అండి. 2 టీ స్పూన్స్ వేసాను అనమాట. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమాటోస్ వేద్దాం. చూడండి, ఇప్పుడు టమాటోస్ వేద్దాము. కాస్త టమాటోస్ మగ్గిన తర్వాత ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. కాస్త నీళ్ళు పోద్దాము. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టి ఉడికిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ఉల్లిపాయలు, టమాటోస్ ఉడికిపోయాయండి. ఈ మూమెంట్లో మనం ఈ బంగాళాదుంపలు వేసేద్దాం. బంగాళాదుంపలు కాస్త ఉడికిన తర్వాత ఇంకా మిగతా వేద్దామండి. చూడండి, చక్కగా ఉడికింది, ఆయిల్ పైకి వచ్చిందిగా. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేద్దామండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీంట్లో చింతపండు రసం వేస్తాను.
చింతపండు రసం వేస్తానండి. మీకు ఎంత కావాలంటే పులుపు అంత పులుపు వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు టేబుల్ స్పూన్స్ వేస్తాను. ఒక 10-15 మినిట్స్ ఉడకనిస్తానండి, పులుపు చచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేసేద్దాం. ఈ ఎగ్స్ కూడా వేసేద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే, గుమగుమలాడే, కమ్మగా ఉండే కోడిగుడ్డు గ్రేవీ తయారయ్యి టేబుల్ మీదకి వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని నేను ఆశిస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ మీతో మిస్ అవ్వకుండా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.